నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సిబిఐ 2 రిమాండ్లు నేటితో ముగుస్తాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా లేదా ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలకు ఆశ్రయించారు. అయితే ప్రతిసారి ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సిబిఐ 2 రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ, సిబిఐ 2 రిమాండ్లు కూడా నీటితో ముగుస్తున్నాయి. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న కవితను మొన్న ఏదైతే వస్తున్నారో కూడా అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు కూడా కోర్టులో ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఆ కవితను పొడిగిస్తుందా కోర్టు, అవసరాన్ని లేదా ఆమెకు జైలు మంజూరు చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి. మొత్తం పేపర్లు కూడా తేలనుంది. ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు కూడా కోర్టును చేసుకోవడం జరిగింది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు కూడా నిరాశ ఎదురవుతుంది. ప్రతిసారి కూడా అంటే ఈ కేసులో ఆరోపణలు, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కోర్టు బెయిల్ మంజూరు తెలిసిందే. తనకు కూడా బెయిల్ ఇవ్వాలని కూడా కవిత కోర్టును కోరడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అంటే మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు. కొందరికి ఏదైతే కేజ్రీవాల్ మాత్రమే దీనిపై బెయిల్ రావడం జరిగింది. ఈ పరిస్థితులలో ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా లేదంటే జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రాజ్ కుమార్, అయితే ఇప్పటికే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే కవిత ఇప్పటికీ ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించినా కూడా బెయిల్ విషయంలో ఆవిడకి నిరాశ ఎదురవుతోంది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ రోజు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు లిక్కర్ పాలసీలో ప్రధాన ఆరోపణదారులు కూడా కవితే అని కూడా ఈడీ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఈడీ తన వాదనలు బలంగా వినిపిస్తుంది. ప్రధాన ఈ లిక్కర్ పాలసీ కేసు ప్రధాన ముడుపులు తీసుకున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కవితే ఈమెను కనుక బెయిల్ ఇస్తే మొత్తం సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. సాక్షులను భయపడే అవకాశం ఉందని కూడా ఎప్పుడు కూడా కోర్టు ఈడీ వాదనలన్నీ కూడా ఏదో కస్టడీని పొడిగిస్తూ వస్తుంది. బెయిల్ కూడా నిరాకరిస్తూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఈ రోజు బెయిల్ మాత్రం మరోసారి కూడా ట్రై చేస్తున్నారు. వస్తుందా లేదంటే ఈడీ వస్తున్నటువంటి వాదనలు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నా వేసి చూడాలా? అంటే ఈ రోజు కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి వాదంతో సిద్ధంగా ఉన్నారు బెయిల్ కోసం? అంటే ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటే బెయిల్ పై విడుదల చేశారు. సేమ్ అదే అలాంటి ఆరోపణలే కవిత తరపు కూడా ఉన్నాయి. కాబట్టి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలని కూడా కవిత తరపులు మొదటి నుంచి కూడా కోర్టుకు తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓన్లీ రాజకీయంగా మాత్రమే చూస్తున్నారు. కాబట్టి తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరడం జరుగుతూ ఉంది. కానీ ఈడీ బలంగా ఏదైతే బలమైన సాక్ష్యాధారాలను కూడా ఆ కోర్టు ముందు ఉంచడంతో కూడా బెయిల్ రావడం లేదు. కానీ ఈ రోజు మరోసారి కూడా కవిత తరపు న్యాయవాదులు బెయిల్ కోసం కోరడం జరుగుతుంది. కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తుందా మరికొద్దిసేపట్లో తేలనుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.
అజర్బైజాన్ సరిహద్దుల్లో చాపర్